హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. అందరికీ బిలేటెడ్ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు పెడుతున్నారు అనుకోకండి. ఈ వీడియో అయితే మా పిల్లల ఫోన్లో ఉండే 24 డేట్కు కన్నపురం చర్చిలో క్యాండిల్ లైట్ వెలిగించినప్పుడు ఆ రోజైతే ఇది 12 తర్వాత అయితే కేక్ కట్ చేసాము. చర్చిలో క్యాండిల్ లైట్ వెలిగించిన తర్వాత మేము కేక్ కట్ చేసామన్నమాట. అక్కడ ప్రేయర్ ఆన్ చేసుకొని లైవ్లో చూస్తున్నాము. ప్రేయర్ ఆన్ చేసుకొని అయితే మేము కేక్ కట్ చేస్తున్నాము. అందరూ ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఇలా సెలబ్రేషన్ అయితే చిన్నగా మా దాంట్లో మేము ఉన్న దాంట్లోనే కొంచెం సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంట్లోనే. ఇక్కడ చర్చిలు ఉంటాయి కానీ ఎక్కడ ఉన్నాయో తెలియదు. మేమైతే కర్ణపురం చర్చికే వెళ్తాము. అక్కడ మేము ఫోన్లో లైవ్ చూస్తాము. ఫాస్టింగ్ డే అప్పుడు ప్రేయర్లు వాళ్ళు పెట్టినప్పుడు మేమైతే లైవ్లో చూస్తాము. లైవ్ పెట్టుకొని అయితే మేము కేక్ కట్ చేస్తున్నాము. పిల్లలకు కేక్ కట్ చేయడము కేక్ తినడం అంటే చాలా ఇష్టం. ఇక పిల్లలకు అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. చాలా వాళ్ళకు వాళ్ళ బర్త్డేకు తర్వాత ఇలా క్రిస్మస్కు ఈ న్యూ ఇయర్కి అయితే కేకు సంవత్సరానికి 3 టైమ్స్ అయితే కేక్ కట్ చేస్తాము. తర్వాత ఇక మధ్య మధ్యలో ఇక కేక్ అంటూ ఏమి ఉండదు. అందుకనే వాళ్ళకు చాలా రోజుల తర్వాత కేకు తింటారు కదా. అందుకనే వాళ్ళకు హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకు. ఇక్కడ ప్రేయర్ వస్తుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కానీ పిల్లలు ఆగట్లేదు, మా ఆయన కూడా ఆగట్లేదు. మా ఆయన ఏమో డ్యూటీ వేయొచ్చిండు 10:30 వరకు అట్లా డే అంతా డ్యూటీ చేసి వచ్చిండు కదా. నాకు నిద్ర వస్తుంది కేక్ కట్ చేద్దాం పట్టన్నాడు. ఇక పిల్లలు కూడా వాళ్ళకు కూడా కట్ చేద్దాం. వాళ్ళకు కేక్ అంటే పిల్లలకు సంబరమే కదా అన్నట్టు ప్రేయర్ చూసుకుంటేనే లైవ్ చూసుకుంటేనే కట్ చేస్తున్నాము. ఇక దేవుని కృప వల్ల అయితే కేక్ కట్ చేసినాం. మా ఆయనకు తినిపించిన తర్వాత ఇక మళ్ళీ మా పిల్లలకు మా ఆయన తినిపించిండు, పిల్లలు ఆయనకు తినిపించిండు. ఇక అట్లా తినిపించుకున్నాం. కేక్ తినిపించుకున్న తర్వాత ఇక మా ఆయన అయితే వెళ్ళిండు. మా ఆయన వెళ్ళిన తర్వాత నేను పిల్లలు ప్రేయర్ చూసుకుంటూ లైవ్ చూసుకుంటూ అయితే కూర్చున్నాము. ప్రేయర్ మొత్తం అయిపోయినాక పడుకున్నాం. ఇక మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. తింటారు కేక్ బాగానే తింటారు వీళ్ళు. పిల్లల హ్యాపీనెస్సే మనకు హ్యాపీ కదా. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం. వాళ్ళకు అనుకున్న రీతిగా మనం మెదలాలి అని అనిపిస్తుంది నాకైతే. మీరు ఎలా ఉంటారో కామెంట్ చేయండి. మేమైతే ఇప్పటివరకు అయితే దేవుని కృప వల్ల మాకైతే దేవుడు తోడు ఎల్లప్పుడు ఉంటాడు. ఇక్కడ కన్నపురం చాలామంది వస్తారు అక్కడికి. ఏ బాధలు కష్టాలు కన్నీళ్ళు ఏవి ఉన్నా కానీ అక్కడ పోయి ప్రేయర్ చేసుకొని మోకరించి ప్రేయర్ చేస్తే అన్ని బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ తీరుతాయి వాళ్ళ ప్రార్థన వల్ల, వీళ్ళ ప్రార్థన వల్ల. అక్కడ మందిరంలో అడుగు పెడితే చాలు అది ఇక్కడ తొందరగా స్వస్థత కలుగుతారు, కార్యాలు కూడా జరుగుతాయి. ఎవరైనా వెళ్ళని వారు ఉంటే వెళ్ళండి అక్కడికి. మనము అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోవచ్చు. నేను ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాను, 2 నెంబర్లు. అక్కడ ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోండి. మనకు బాధలు కష్టాలు జ్వరము పిల్లలకు చిన్న పిల్లలకు అంచెలు పెద్దలు ముసలి వాళ్ళకి ఏవి వచ్చినా ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటే తొందరగా స్వస్థత కలుగుతుంది, తొందరగా విడుదల కలుగుతుంది, మంచిగా అవుతారు అక్కడికి. ఇంకా మనం ఒక్కసారి పోయిందంటే ఎప్పటికీ పోవాలనిపిస్తుంది. వాళ్ళ మాటలు వాళ్ళ వాక్యాలు వింటుంటే మంచిగా అనిపిస్తుంది. వాటిని బట్టి మనం నీతిగా నడుచుకోవచ్చు. ఆసియాలో ద బిగ్గెస్ట్ చర్చ్ అంటే కన్నపురం చర్చే. ఒకసారి అయితే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, క్రీస్తు జ్యోతి మినిస్ట్రీస్ అని సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. క్రీస్తు జ్యోతి మినిస్ట్రీస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్లో ఎప్పుడు వాళ్ళు పెట్టినా కూడా లైవ్ వచ్చేస్తుంది. మేము ఉన్నది తమిళనాడు ఎక్కడ, కన్నపురం ఎక్కడ, వరంగల్ తెలంగాణలో. అక్కడ నుండి మేమైతే లైవ్ చూస్తాము. అక్కడ వాళ్ళు లైవ్ స్టార్ట్ చేయగానే మాకు నోటిఫికేషన్ వస్తుంది. మేము లైవ్ పెట్టుకొని అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు లైవ్ వచ్చినప్పుడు చూస్తారు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా చూస్తారు. నేనైతే డైలీ చూస్తాను. మా ఆయన ఇక డ్యూటీ పోతాడు కదా, ఆయన కూడా డ్యూటీ వేసిన తర్వాత కూడా చూస్తాడు. మేము లైవ్లోనే చూసి
లైవ్లోనే ప్రార్థన చేసుకుంటాము. అప్పుడు మాకు స్వస్థత కలుగుతుంది. మేము ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా మేము ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటాము. మీరు కూడా ప్రేయర్ చేసి ఫోన్ చేసి అయితే ప్రేయర్ చేయించుకోండి. నేనైతే నెంబర్ ఇస్తాను. ఇక కేక్ కటింగ్ అయిపోయింది, తిన్నాము. తిన్న తర్వాత మా ఆయన వెళ్ళి పడుకున్నాడు. మేము ప్రేయర్ రూమ్లో కూర్చున్నాము. ఒక సపరేట్గా ప్రేయర్ రూమ్ ఉంటుంది. ప్రేయర్ రూమ్లో కూర్చొని పిల్లలు నేను ప్రేయర్ వింటున్నాము. అప్పుడే ఒక షార్ట్ వీడియో పెట్టాను, క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని ఒక షార్ట్ వీడియో కోసం అయితే ఈ వీడియో తీశాను. పిల్లలు నేను కలిసి అందరికీ బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్. అందరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి క్రీస్తు జ్యోతి మినిస్ట్రీస్ని, వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లైవ్ చూసి అయితే స్వస్థత కలగండి. దగ్గరున్న వాళ్ళు ప్రేయర్కి అయితే వెళ్ళండి. కర్ణాపురం, హన్మకొండ, వరంగల్, తెలంగాణ. ఈ చిన్ని క్రిస్మస్ ఎలా చేసుకున్నామో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్.